మహి వి. రాఘవ దర్శకత్వం వహించిన 'యాత్ర 2' ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈయన దర్శకత్వంలో వచ్చిన 'యాత్ర' మంచి విజయం సాధించి ఉన్న నేపథ్యంలో 'యాత్ర 2' సినిమాకి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకు అందుకుందనేది మనం ఇప్పుడు చూద్దాం. అంటే రాజశేఖర రెడ్డి మరణానంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం వరకు ఆ మధ్యకాలంలో జరిగే దీని కింద ఈ సినిమాని చూపించారు. ఆర్టిస్టులుగా మనకు తెలిసిందే వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రని మమ్ముట్టి పోషించారు. ఇందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రను జీవా చేశాడు. ఈ 2 పాత్రలు ఈ సినిమాకి ప్రాణం అని చెప్పొచ్చు. మమ్ముట్టి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన భారతదేశం గర్వించదగ్గ నటుల్లో ఆయన ఒకరు. కాబట్టి ఆయన అద్భుతంగా ఆల్రెడీ 'యాత్రలో' అంత బాగా చేశారు. ఇందులో కూడా అంతే బాగా చేశారు. చాలా ఎమోషనల్గా కొన్ని సీన్స్ అయి ఉంటాయి. చాలా బాగుంది. ఇక సర్ప్రైజ్ ఏంటంటే ఇందులో జీవ జగన్ పాత్రలో అలా ఒదిగిపోయాడు. చాలా బాగా చేశాడు. అంటే అలా అని చెప్పి ఆయన ఏదో ఇమిటేట్ చేయడం, లేదంటే అలా కాకుండా ఇమిటేషన్ జోలికి, మేనరిజం జోలికి పెద్దగా పోకుండా చాలా బాగా చేశాడని నాకు అనిపించింది. చాలా పెద్ద ప్లస్ పాయింట్ జీవ ఈ సినిమాకి. అలాగే వైఎస్ భారతి క్యారెక్టర్ చేసిన అమ్మాయి కూడా అసలు అంటే నిజంగానే భారతి గారు వచ్చి ఆ సినిమాలో యాక్ట్ చేశారేమో అనేలాగా చాలా బాగా చేసింది. ఇవన్నీ ప్లస్ పాయింట్లు. అలాగే చంద్రబాబు పాత్రలో అంటే తెలుగునాడు పార్టీ అధినేత కింద ఇందులో చూపించారు. అందులో మహేష్ మంజ్రేకర్ ఆయన స్వతహాగా మంచి డైరెక్టరు, మంచి ఆర్టిస్ట్ కూడా. అతను కూడా చాలా బాగా చేశాడు. అలాగే సచిన్ కేట్కర్ అని కాంగ్రెస్ పార్టీకి అందులో ప్రోగ్రెస్ పార్టీ అని పెట్టారు. ప్రోగ్రెస్ పార్టీ హైకమాండ్కి సంబంధించిన ఒక ముఖ్య వ్యక్తిలాగా ఆయన చూపించారు. ఈ పాత్రలన్నింటినీ కూడా చాలా బాగా తీర్చిదిద్దాడు డైరెక్టరు. వాళ్ళు కూడా ఆయా పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. అలాగే విజయం క్యారెక్టర్ చేసిన ఆవిడ కూడా అంటే కొంచెం పర్సనాలిటీ పరంగా కొంచెం పెద్దగా అనిపించినప్పటికి కూడా ఆమె కూడా చాలా బాగా చేసింది. సో వీటన్నిటిని ఆ పాత్రలు తీర్చిదిద్దిన విధానం కూడా చాలా బాగుంది. ఇక టెక్నికల్గా చూసుకుంటే సంతోష్ నారాయణ్ ఈ సినిమాకి సంగీతం పెద్ద ప్లస్ పాయింట్. చాలా అద్భుతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు అతను. పాటలు కూడా చాలా బాగుంటాయి. అలాగే పెద్ద పెద్ద హీరోలు సినిమాలకి సినిమాటోగ్రఫీ అందించే మది ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ చేశాడు. ఇవన్నీ ప్లస్ పాయింట్స్. అంటే కథగా చెప్పాలంటే అందరికీ తెలిసిన కథే కాబట్టి దాని గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని తెరకెక్కించిన విధానం చాలా కొన్ని ఎమోషనల్గా తీసిన పద్ధతి అంటే వైఎస్ జగన్ అభిమానించే వాళ్ళకి పిచ్చగా నచ్చుతుంది. అతన్ని అంటే ఇష్టపడిన వాళ్ళకి పెద్దగా నచ్చకపోవచ్చు. ఓవరాల్గా చూస్తే అంటే ఇప్పుడు త్వరలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వస్తున్న ఈ సినిమా 'యాత్ర 2' సినిమా వైసీపీకి చాలా పెద్ద ప్లస్ పాయింట్గా అవుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు. అలా అని చెప్పి ఈ సినిమాలో లోపాలు లేవని కాదు. కొన్ని ఉన్నాయి. అంటే కొన్ని సీన్స్లో అటు వైఎస్ రాజశేఖర రెడ్డిని కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డిని కానీ హైలైట్ చేయడం కోసం అని చెప్పి మహి రాఘవ రాసుకున్న కొన్ని సీన్స్లో కొంచెం లాజిక్ మిస్ అయింది అన్నట్టుగా అనిపిస్తుంది. ఉదాహరణకి ముఖ్యమంత్రి హోదాలో రాజశేఖర రెడ్డి ఫోన్ చేసి ఒక కలెక్టర్కి ఆ ఎమ్మెల్యే మీద పెట్టిన కేసు తీసేయమంటే లేదు సార్ కుదరదు సార్, ఆ కేసు విత్డ్రా చేయడానికి మనకు కుదరదు అంటాడు. అంటే అసలు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక ఫోన్ వెళ్తేనే కలెక్టర్లో దాన్ని ఇమీడియట్గా ఆనర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అటువంటిది స్వయంగా ముఖ్యమంత్రి ఫోన్ చేసి ఏంటి ఎమ్మెల్యే మీద కేసు పెట్టామంట, కొంచెం ఆ కేసు విత్డ్రా చేసుకొని రిక్వెస్టింగ్ ధోరణిలో అడిగితే కూడా అతను లేదు సార్ ఇది తీయడానికి వీలు లేదని చెప్పి అన్నట్టుగా చూపిస్తారు. ఆ తర్వాత మరి ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్ చేయలేమయ్యా, కలెక్టర్ని అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చు అన్నట్టుగా చూపిస్తారు. అంటే లాస్ట్ది బాగానే ఉంటుంది. కానీ అంతకుముందు ఒక ముఖ్యమంత్రి స్వయంగా ఫోన్ చేస్తే కలెక్టర్ ధిక్కరించే ధోరణిలో మాట్లాడతాడా అనేది కొంచెం హాస్యాస్పదం అనిపిస్తుంది. అలాగే సహాయం కోసం ఒక సామాన్య ఫ్యామిలీ ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి వాళ్ళ అమ్మాయికి వినికిడి సమస్య కారణంగా మాటలు రావట్లేదని చెప్పి సమస్య చెప్పుకున్నప్పుడు ఆయన సెక్రటరీని పిలిచి ఇది చూడు దీనికి కావాల్సిన 4 లక్షలు 4.5 లక్షలు ఇమీడియట్గా శాంక్షన్ చేయమంటే సెక్రటరీ సార్ ఇది మనం ఇలా ఇంత పెద్ద మొత్తం ఒకరికి కేటాయించడం అనేది కష్టం అవుద్దని చెప్పడం కూడా అది కరెక్ట్ కాదనిపిస్తుంది. అంటే ఒక సామాన్యుడు తన సమస్యను చెప్పుకోవడం కోసం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళడం అన్నదే అచీవ్మెంట్. ఇంకా సమస్య ఇంకా పరిష్కారం ఆటోమేటిక్గా అయిపోద్ది. ముఖ్యమంత్రి వరకు వెళ్ళాడంటే ఆ సమస్యకి ఆటోమేటిక్గా పరిష్కారం అయిపోద్ది. అటువంటిది ముఖ్యమంత్రి స్వయంగా సెక్రటరీని పిలిచి ఈ సమస్యను సాల్వ్ చేయంటే లేదంటే 4.5 లక్షలు అంటే మన అందరికీ అలా 4.5 లక్షలు ఇచ్చుకుంటూ వెళ్తే చాలా కష్టం అవుద్ది చెప్పే సాహసం ఎవరు చేయరు. కానీ ఇందులో అలాగా
చూపించి తర్వాత దాన్ని హైలైట్ చేయడం కోసం, అంటే సరేనయ్యా నువ్వు చెప్పింది నాకు అర్థమవుతుంది, మన ట్రైలర్లో కూడా ఉంటుంది అది, నువ్వు చెప్పిన ఇది ఇబ్బంది నాకు అర్థమవుతుంది, కానీ ఈ అమ్మాయికి నువ్వు అర్థమయ్యేటట్టు చెప్పు అంటాడు. అంటే ఆ అమ్మాయికి వినికిడి సమస్య కారణంగా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్న ఆ అమ్మాయికి నువ్వు ఎలా చెప్పగలుగుతావు మనం అన్నది హైలైట్ అవ్వడం కోసం ఈ సీన్ని అతను రాసుకున్నాడు. అందులో కూడా కొంచెం లాజిక్ మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఇటువంటి లోపాలు కొన్ని ఉన్నాయి. అలాగే ఒక సీన్లో వైఎస్ జగన్ గురించి కేవీపీ రామచంద్రరావు క్యారెక్టర్లో, అంటే రాజశేఖర రెడ్డి ఆత్మగా అభివర్ణించబడినటువంటి కేవీపీ పాత్రను శుభలేఖ సుధాకర్ చేశాడు. చాలా బాగా చేశాడు. అతను ఒక సందర్భంలో జగన్ మొండితనాన్ని గురించి చెప్తూ, అతను ఒక సూసైడ్ బాంబర్ లాంటివాడు, తను తెగిస్తే తనతో పాటు తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా భస్మం చేసేస్తాడనే డైలాగ్ ఒకటి ఉంటుంది. అంటే అది యాక్చువల్గా కొంచెం నెగిటివ్ లాగా నాకు అనిపించింది. సూసైడ్ బాంబుతో పోల్చడం అనేది కొంచెం నెగిటివ్ అనిపించింది. అలాగే సినిమా మొత్తంలో ఎక్కడ వైఎస్ షర్మిల ప్రస్తావన లేకపోవడం, ఒక్క ఫ్రేమ్లో కూడా ఆమె కనిపించకపోవడం కూడా కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ జగన్ జైలుకి వెళ్ళినప్పుడు జగన్ అన్న వదిలిన బాణాన్ని అంటూ వైఎస్ షర్మిల చేసినటువంటి పాదయాత్ర జగన్ అధికారంలోకి రావడంలో ఎంతో కొంత ముఖ్య పాత్ర పోషించడం అన్నది మనకు తెలిసిందే. కాబట్టి ఇటువంటి నెగిటివ్ విషయాలని కొంచెం పక్కన పెడితే ఓవరాల్గా వెల్ మేడ్ ఫిల్మ్ అని చెప్పదగ్గ సినిమా యాత్ర 2. దర్శకుడిగా మహేవి రాఘవ ఇంకో మెట్టు ఎక్కించే సినిమా ఇది. చాలా బాగా చేశాడు. పర్ఫార్మెన్స్ల పరంగా కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా కానీ అన్నీ ఉన్నాయి. ఇంకా ఇందాక అన్నట్టు కథ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏముంటుంది? రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కేసుల్లో ఇరుక్కోవడం, అంటే హైకమాండ్ వీళ్ళు చెప్పిన మాట వినలేదని చెప్పి, అంటే ఓదార్పు యాత్ర కొనసాగించొద్దని చెప్తే అది వినలేదని చెప్పి అతన్ని పార్టీ బయటకు వచ్చేసి సొంతంగా పార్టీ పెట్టుకోవడం, దాన్ని కక్ష కట్టి ఈయన మీద అవినీతి కేసులు అయ్యి పెట్టి అతను జైలుకి పంపించడం, ఇటువంటి అన్నీ చూపిస్తారు. దానికి చంద్రబాబు నాయుడు సహకరించినట్టుగా చూపిస్తారన్నమాట. అయితే ఈ సినిమాలో చంద్రబాబు నాయుడిని విలన్గా చూపించిన దానికంటే కూడా ఎక్కువగా సోనియా గాంధీని, కాంగ్రెస్ హైకమాండ్ని ఎక్కువగా బదనాం చేసినట్టుగా అనిపిస్తుంది తప్ప ఇది తెలుగుదేశం పార్టీకి పెద్దగా మైనస్ అయ్యే విధంగా ఏం లేదని నాకు అనిపించింది.